విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపడ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగనే ఈ దుష్ట తరము వారికి సంభవించునను. ఇక్కడ ఒక సందర్భాన్ని దేవాతి దేవుడు మరి చెప్తున్నాడన్నమాట. ఏమనంటే, ఒక అపవిత్రాత్మ అంట ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది ఏం వెతుకుతుందన్నమాట? విశ్రాంతిని వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండునంట. హల్లెలూయా, హల్లెలూయా. వదిలిపోయినది మరలా వస్తుందా? వదిలిపోయినది మరలా వస్తుందా? ఏం వదిలిపోయింది, ఏం మరలా వస్తుంది చెప్పాలి. ఇప్పుడు చదివారు కదా, అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరలా వస్తుందా రాదా? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రావడానికి డోర్లన్నీ తెరిస్తే ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ అది రాకోకుండా ఉండటానికి తగినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆ అపవిత్రాత్మ మరలా రాదు. ఒకసారి ఒక దేహంలో నుంచి విడిచి వెళ్ళిపోయిన తరువాత మరలా అందులోనికి రాకోకుండా ఉండటానికి ఎవరు జాగ్రత్త తీసుకోవాలన్నమాట? ఎవరి దేహంలో నుంచి అయితే ఆ దురాత్మ వెళ్ళిపోయిందో వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరలా దురాత్మ లోనికి రాకుండా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కొంతమందికి కొన్ని రోగాలు వస్తాయి. అయితే ఆ రోగము వారు ఏదో ఒక వైద్యుల ద్వారా పోగొట్టుకుంటారు. కొంతమంది జాగ్రత్త పడతారు మరలా ఆ రోగం బారిన పడకుండా ఉండటానికి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎలాగా వైద్యుడు ఉన్నాడు కదా, ఎలాగా మందులు ఉన్నాయి కదా, ఎలాగా మంచి డైట్ ఉంది కదా, వస్తే ఏముందిలే, వస్తే ఉంది కదా. కొంతమంది అశ్రద్ధగా ఉంటారు. పాస్టర్ గారు ఉన్నారు కదా, ఈ దయ్యం వస్తే ఏంటి, దయ్యాన్ని బెల్లగొడతారులే. దేనికి వాక్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. దాన్ని ఈ రోజున మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపవాది మరి ఆ దురాత్మ ఏం చేస్తూ ఉంటుంది అనమాట? వెతుకుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఒక మనుషుల్లో నుంచి తోలేస్తే అది ఏ ఇల్లు అవకాశం ఉందా, ఏ ఇల్లు ఊడ్చి చక్కగా నీట్గా ఉందా ప్రవేశించడానికి అని చెప్పి అపవాది ఏం చేస్తుంది అనమాట? ఇటు అటు తిరుగుతుంట. అపవాది వాడి యొక్క ఆలోచన ఏంటనమాట? ఏదో ఒక ఇంటిలో దూరాలాడు. ఏదో ఒక ఇంటిలో దూరాలంటే వాడు ఏం చేస్తాడనమాట? సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతాడు. ఏం ఆపరేషను? సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతాడు. మొదలు పెట్టినప్పుడు ఆ సెర్చింగ్లో ఎవరు దొరుకుతారా అని చెప్పి చూస్తాడనమాట. వాడి యొక్క తీరు, వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క పద్ధతి మనం చూసినట్లయితే అపవాది ఇటు అటు తిరిగేవాడు అనమాట. ఇటు అటు తిరుగుతాడనమాట. ఇటు అటు తిరగచ్చు. సమస్త భూమండలం అంతా కూడా తిరుగుతూ ఉంటాడనమాట. ఈ సమస్త భూమండలం అంతా తిరిగినప్పుడు ఏ ఇల్లు, ఏ యొక్క దేహము తనకి అనుకూలంగా ఉందో ఆ దేహంలోనికి వెళ్తాడు. ఒకవేళ దేహము కనుక వాడికి దొరకపోతే తను విడిచిపెట్టిన ఇల్లుకి మళ్ళీ వస్తాడనమాట. ఇల్లు సెక్యూర్డ్గా ఉందా లేదా. కొంతమంది దొంగలు చూడండి, ఒక ఇంటిని దోచుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు?
ఆ ఇంటి వైపు చూస్తారో చూడరా కొన్ని రోజులకి, మళ్ళీ అవకాశం దొరికితే ఏం చేస్తాడనమాట, ఆ ఇంట్లో దూరతాడాడు. దూరి ఈసారి ఇంకా ఉన్నాయి పట్టుకెళ్తాడు. నెబుకద్నెజర్ అంతే చేశాడు కదా. నెబుకద్నెజర్ ఒక్కసారి యెరూషలేము మందిరం పైన దాడి చేసి అక్కడున్నవన్నీ కూడా పట్టుకుని వెళ్ళాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దాడి చేసి మళ్ళీ కొన్ని శ్రేష్టమైన పట్టుకెళ్ళాడు. మరొకసారి దాడి చేసి ఇంకా కొన్ని తీసుకున్నాడు. ఓ శత్రువైన ఒక అపవిత్రాత్మైన సైతానికి సంబంధించిన ఒకటే వీరి యొక్క ఆలోచనలో ఉంటుందంటే దేనిని దోచుకుందామా అనే ఆలోచనతో ఉంటారన్నమాట. అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడనమాట, అంతా సంచారం చేస్తా ఉంటాడు. పరలోకంలో దేవుడు మీటింగ్ పెట్టాడనమాట. మీటింగ్ పెట్టినప్పుడు వీడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు కదా, ఇక్కడ కూడా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఉంటాడు. కొంతమందికి చక్కగా నిద్ర మొత్తు కలిగి చేస్తూ ఉంటాడు. కొంతమందిని డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తాడనమాట. ఇక్కడ ఉంటారు పాపం వాళ్ళు, కానీ వాళ్ళు ఆ వైపే చూస్తూ ఉంటారు. కానీ వారి మనసు ఎక్కడ ఉంటుందన్నమాట, తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి, బయట ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేస్తూ ఉంటాడు. అర్థమైందా? లేకపోతే రేపు జరిగే ప్రయాణం గురించో, రేపు చేసే పనుల గురించో, లేకపోతే ఉదయం జరిగినటువంటి ఏదైనా సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏం చేస్తాడన్నమాట, ఇక్కడ మాట్లాడే మాట ఏది కూడా బుర్రలోకి వెళ్ళకోకుండా చేస్తాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాడి చేత దోచుకొనబడతారంటే చాలామంది దోచుకొనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలా మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చాడనమాట. ఒరే సైతానా ఎక్కడి నుంచి వచ్చారా అని అడిగితే అదిగో చక్కగా తీసింది మా చెల్లి. హల్లెలూయా, కరెక్ట్గా వెళ్ళిపోయింది యోబు భక్తుడి దగ్గరికి. హల్లెలూయా. చదవమ్మా. ఏమంట, భూమి మీద 2వ వచనము, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చానంట. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చక్కగా ఉన్నట్టుగా ఒప్పుకున్నాడన్నమాట. మన దేవుని పిల్లలమైంది ఏం చేశారా నువ్వంటే, నేనేం చేశాను, ఫస్ట్ ఏమొస్తుంది, నేనేం చేశాను, ఇది ఎక్కడ ఆరంభమైంది అనమాట, ఏదైనా తోటలో ఆరంభమైంది. హల్లెలూయా. మొదటి జంట అయినటువంటి అవ్వాదం దగ్గరే ఆరంభమైపోయింది. నేనేం చేశాను, ఎవడు చూడకపోతే అస్సలు తినేసి మూతుడుచుకుని వచ్చి అది నోట్లోనే ఉంటుంది. ఎరా తిన్నావా పందుకొక్కలాగా అని అడిగితే అది ఎక్కడుందో నాకేం తెలుసు అసలు కదా, సింపుల్గా చెప్పేస్తాం, మాకు తెలియదని. అయితే ఈడ మట్టికి ఏం చెప్తున్నాడు అన్నమాట, నేను ఇటు అటు తిరుగుతూ ఉన్నాను. ఎందుకు తిరుగుతున్నావురా, ఎవడన్నా దొరకపోతాడా అని చెప్పేసి తిరుగుతా ఉన్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా భక్తుడైనటువంటి యోబును చూసావా, నా భక్తుడైనటువంటి యోబును చూసావా, సంగతి తెలుసా నీకు? ఎందుకు తెలియదు నాకు, నువ్వు బాగా ఆశీర్వదించావు కదా, తన ప్రాపర్టీ చుట్టూ, తనకున్నటువంటి ఆస్తి అంతటి చుట్టూ ఒక ప్రాకారమే వేసేసి నువ్వు ఆశీర్వదించావు కదా, ఇక నిన్ను పొగడపోతే నన్ను పొగుడుతాడా ఏంటి, నువ్వు అంత ఇది కదా, తన్ని ఆశీర్వదించేస్తావు కదా అని చెప్పేసి ఏం చేశాడన్నమాట, ఏం చేశాడు, దేవునికి యోబు భక్తుని పరీక్షించే విధంగా వేసాడు, పెట్టాడు పొల్ల. హల్లెలూయా. వాడి పని అదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వాడి పని ఏంటంటే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు అనమాట. మనం ప్రశాంతంగా ఉంటే వాడికి కడుపు నొప్పి వచ్చేస్తుంది. మనం ప్రశాంతంగా లేవనుకో వాడు చక్కగా గంతులు వేస్తాడనమాట. హల్లెలూయా. అలాగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వాడు చెప్తున్నాడు అన్నమాట, ఇటు అటు తిరుగుతున్నాడు. ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ భక్తుడిని మరలా
భక్తిహీన దశలోనికి తీసుకుని వెళ్దామా, ఏ భక్తిగా ఉన్నటువంటి కుటుంబాన్ని నాశనం చేద్దామా అని చెప్పేసి తిరిగే స్వభావం అన్నమాట వాడదు. తిరిగే స్వభావం. భక్తులైనటువంటి వారిని మరలా తన వైపు మళ్ళించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగా వాడు ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశాడో దేవుడు యోబు భక్తుల్ని జల్లించడానికి ఏం చేశాడనమాట, జల్లించడానికి ఏం చేశాడు, సైతానికి అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు అప్పగించకపోతే శత్రువు అపవాదైనటువంటి సైతాను మళ్ళీ ఏం చేయలేదు, దేవుడు అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపవాది యొక్క మరి నడవడి కానీ వాడి యొక్క ఆలోచన కానీ వాడి ఉద్దేశం కానీ చూసినప్పుడు వాడు ఇటు ఇటు తిరుగుతాడనమాట, ఇటు అటు తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు అంటే ఎవరినైనా కూడా వాడు ఏం చేయాలని, ఏంటంట చదవనమాట. 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. మన విరోధి అయినటువంటి అపవాది వెతుకుతాడంట. ఇందాక మనం అపిత్రాత్మ ఏం చేస్తుంది, అక్కడది వెతుకుచూ ఉంది. అది ఏ ఇంటిలో దూరదామా అని చెప్పేసి వెతుకుచూ ఉందన్నమాట. అయితే అన్ని ఇళ్లలో దూరగలదా అంటే దూరలేదు. ఏ ఇల్లు అయితే బలహీనంగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే ఆత్మస్థితిలో సరిగ్గా కట్టబడుకోకుండా ఉంటుందో, ఏ ఇల్లు అయితే ప్రార్థన లేకోకుండా ఉంటుందో, ఏ ఇల్లు అయితే దేవుని యొక్క మాటగా లోబడుకోకుండా జీవిస్తూ ఉంటారో ఆ ఇళ్లను అపవాది ఏం చేస్తాడన్నమాట, చాలా సులువుగా ఆ ఇంటిలో ప్రవేశిస్తాడన్నమాట. ఇక్కడ అపవాది యొక్క తంత్రములను మనం ఆలోచన చేసినప్పుడు వాడు ఇటు అటు ఎందుకు తిరుగుతాడంటే ఎవరిని నాశనము చేద్దామా అని, ఎవరిని మృంగుదునా అని, ఎవరిని తన వశములోనికి తీసుకోవాలా అని చెప్పేసి తను ఇటు అటు తిరుగుతాడన్నమాట. ఈ అపవిత్రాత్మ వెతుకుచూ వెళుతుంది. అయితే పేతురు భక్తుడు ఇక్కడ ముందుగానే చెప్తున్నాడు ఏమనంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మెలకువగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మీరు శోధనలో పడకుండా ఏం చేయమంటాడు, అక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అపవాది మనలను లోపరుచుకోకుండా ఉండాలంటే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారంగా ఉంటే మనల్ని జయించడానికి అపవాదికి ఎక్కడ కూడా అవకాశం ఉండదంట. హల్లెలూయా. వాక్యము ఎంత జ్ఞానం ఉన్నా కూడా, మనం ఎంత చక్కగా పాటలు పాడిన అప్పటికి కూడా ఈజీగా అపవాది మనల్ని ఏం చేస్తాడన్నమాట, పడేస్తాడు. అయితే ప్రార్థనలో నువ్వు మండేవాడు ఉంటే ఆ మంట దగ్గరికి వాడు రాలేడనమాట. మంట దగ్గరికి వాడు రాలేడు. మండుచున్నటువంటి ఆ పొదలోనికి ఎవరు కూడా చేయి పెట్టలేరు. అది ఆరిపోయినప్పుడే ఎవడైనా కానీ ఏం చేయగలరన్నమాట, చేయి పెట్టగలం. నువ్వు ప్రార్థించేవాడుకుంటే, మెలకువ కలిగిన వాడుకుంటే అపవాదిని ఎద్దుకు రాదనమాట. ఇది వెతుకుతుంది, విశ్రాంతి గల చోట్ల వెతుకుతుంది, నీరు లేని చోట్ల వెతుకుతుంది. మండే వాళ్ళ దగ్గరికి రాలేడాడు, మండింప చేసే వారి దగ్గరికి రాలేడు వాడు. దేని యొక్క వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అది వెతుకుతుంది ఎవరి కోసం అంటే, ఎవరైతే మెలకువ లేకుండా ఉంటారో వారిని ఏం చేస్తారన్నమాట, ఈజీగా వారిని జయిస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మెలకువ కలిగి మీరు జీవించండి, మెలకువ కలిగి జీవించండి అని చెప్తున్నాడు. 2 తిమోతికి రాస్తే చెప్తాడు, 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ
దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోటు నుండి తప్పింపబడితేనే. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. నేను తప్పించబడడానికి కారణం ఎవరంట? ప్రక్కన ఎవరున్నారో? ప్రభు ఉన్నాడు. ప్రార్థించే వారి వెంట ప్రభు దూత, ప్రభు దేవుని యొక్క ప్రజెన్స్ వారితో ఉంటుంది కనుక అపవాది ఏం చేయలేడన్నమాట, వారిని మృంగలేడనమాట. అపవాది వారిని జయించలేడు, వారిని పడగొట్టలేడు అనమాట. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎక్కువగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చి దేవునితోనే మరి ఎక్కువ సహవాసంలో ఉన్నాడు. ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. నేను ఈ సువార్త అన్య జనులకు సకల ప్రాంతాలలో ప్రకటించడానికి నేను వెళ్ళిన ప్రతి చోట కూడా అపవాది నన్ను జయించకుండా ఉందంటే, అపవాది కొరలకు నేను చిక్కుకోకుండా ఉన్నానంటే నా ప్రక్కన ఎవరు నిలబడ్డారని చెప్తున్నాడు? ప్రభువే నిలబడ్డాడని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనమంతటా మనమే అపవాదిని జయించలేం, కానీ అపవాదిని జయించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యమును ఎవరిస్తారన్నమాట? దేవాతి దేవుడు ఇస్తాడు. మనము ఆ శక్తి సామర్థ్యము కొరకు మనం ప్రార్థించే మనముగా మెలకువ కలిగి ఆ రోజున అపవాది మిమ్మల్ని శోధించుకోకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనము ప్రార్థించిన రోజు ఒకలా ఉంటుంది, ప్రార్థించిన రోజు ఒకలా ఉంటుంది. ప్రార్థించిన రోజు నీ సమయము వృధాగా పోదు, నీ సమయము అపవాది ఎత్తుకెళ్ళడు. ప్రార్థించిన రోజు అన్నీ కూడా నువ్వు ఏదైతే తలుస్తావో ఆ రోజున చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తావో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నువ్వు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించుకోకుండా నీ దినాన్ని, నీ దినచర్యను ఆరంభిస్తే నువ్వు అనుకున్నవన్నీ కూడా పనులు 100% సక్సెస్ కావు. నీ సమయాన్ని ఎవరొకరు కిల్ చేస్తూ ఉంటారు, ఎవరొకరు వస్తూనే ఉంటారు. అది జరగవన్నమాట పనులు. ఎందుకు జరగట్లేదంటే ఆ రోజున నీవు మెలకువ కలిగి దేవునికి సహాయం కొరకు దేవుని సన్నిధిలో ఏం చేయలేదన్నమాట, ప్రార్థన చేయలేదు. అందుకే దేవాతిథుడు చెప్తున్నాడు, మెలకువ కలిగి మీరు జీవించకపోతే అపవాది మరలా మీ సమయాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క జీవాన్ని అన్నిటినీ దొంగిలించడానికి వస్తాడు. మిమ్మల్ని వాడు పడద్రోస్తాడో, మిమ్మల్ని నాశనం చేస్తాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 22:31 చదువు ఒకసారి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. కోరుకుందంట ఎవరిని జలించడానికి? పేతురు గారు ఎంత బలవంతుడో, ఎంత ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నాడో అలాంటి బలవంతుడిని జల్లించడానికంట అపవాది కోరుకుందంట. అపవాది కోరుకుంటే దేవుడు ఏం చేశాడంట? అప్పగించలేదంట. మన యొక్క బలహీనతను, మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటో దేవుడికి తెలుసు కనుక మనల్ని ఎక్కడ వరకు మరి బాధలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా నడిపించాలి, అక్కడ వరకే నడిపిస్తాడు. మనం తట్టుకోలేనంత స్థితికి మనం తీసుకుని వెళ్తే మనము నాశనం అయిపోతామని చెప్పేసి దేవుడికి తెలుసు కనుక మనం అంతకంటే ఎక్కువగా ఆయన మనను శోధింపనివ్వడు. ఇక్కడేం చెప్తున్నాడంటే, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు. ఏంటి అంత చిన్నగా చేస్తుందండి? హల్లెలూయా. అసలు కనిపిస్తుంది అది. మీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో సైతాను మనల్ని పట్టి వాడు జల్లించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం అందులో
నశించిపోకుండా, మన విశ్వాసము కోల్పోకుండా, మనం వెనుదిరగకోకుండా మన కొరకు నిత్యము విజ్ఞాపన చేసే ప్రార్థన యోధుడు ఎవరన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన ప్రార్థన ద్వారా చాలా సందర్భాల్లో మరి తగినంత శక్తిని మనం పొందుకోలేం, కానీ మన కొరకు నిత్యము ఆయన ఏం చేస్తూ ఉంటాడనమాట? విజ్ఞాపన చేస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ అపవాది ఎవరిని మరలా జయించగలడంటే, ఎవరిలోనికి మరలా తిరిగి ప్రవేశించగలడంటే, మెలకువ లేనటువంటి వారి దేహంలోనికి ఏం చేస్తారన్నమాట? మరలా వస్తాడు. మరలా ఎవరిలోకి వస్తారన్నమాట? మెలకువ లేనటువంటి వారిలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాము కొన్ని మాటలు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. హల్లెలూయా. ఇతరుల వలె నిద్రపోక. ఇక్కడ ఈ నిద్ర దేని గురించి అంటే, పాప సంబంధమైన పనులు మరలా తిరిగి 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 చేస్తూ ఉండేవాడిని ఏం చేస్తాడనమాట? అపవాది ఈజీగా జయిస్తూ ఉంటాడనమాట. మరలా ఆ అవిత్రాత్మ వారిలోనికి చక్కగా ప్రవేశిస్తుంది అనమాట. చీకటిలో ఉండకోకుండా ఒకసారి వెలుగు అనేది మనము ఎప్పుడైతే రుచి చూసామో, ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా మార్చివేయబడ్డామో, ఇక మనకి చీకటితో సంబంధం లేకుండా మన బ్రతుకును ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అపవాది మరలా మనలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉండదు అన్నమాట. హల్లెలూయా. ఒక చిన్న అవకాశం వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడన్నమాట? ఒక చిన్న అవకాశం ఇస్తే ఇంకా దానిని పరిపూర్ణముగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ చిన్న అవకాశం కూడా మనము ఇవ్వకోకుండా మనము చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ అధ్యాయం 42 చదువుదాం. 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువ కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమనంటే, ఏ దినాన్న ప్రభు వస్తాడో మీకు తెలియదు కనుక మీరు మెలకువ ఉండండి. ప్రభు కొరకు ఎలాగైతే మెలకువ ఉంటామో, అపవాది మనలోకి రాకుండా ఉండటానికి కూడా మనము మెలకువగా ఉండి ప్రార్థించే వారు ఉండాలి. ఈ రెండు విషయాల్లో కూడా మనం మెలకువ కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడ ఎంత సమీపముగా ఉందో అని చెప్పేసి లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ, జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మనము అర్థం చేసుకుంటూ చాలా చాలా జాగ్రత్త పడి మెలకువ కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్నికలో ఎలాగైతే మెలకువ ఉన్నారో అలా మెలకువ కలిగి మనము జీవించాలి. అప్పుడు ఈ అపవాది మనలను జయించలేడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము ఇప్పుడు 39వ వచనం చదవండి కొన్ని మాటలు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని చెప్పేసి ఈ మాటలని చెప్పిన తర్వాత 45వ వచనంలో ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించను. ఎందుకు చెప్తున్నాడంటే, వీళ్ళ ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు బుద్ధి కలిగి మెలకువతో ఆయనను వెతికారా అంటే వెతకలా. లేఖనాలను అర్థం చేసుకొని ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఈయనే దేవుని యొక్క కుమారుడు, ఈయనే మనం వెతుకుచున్నటువంటి మన రక్షకుడు అని చెప్పేసి వారికి బుద్ధి రాలేదంట.
వారికి బుద్ధి రాలేదు కనుక అక్కడ ఈ ఉపమానం చెప్తున్నాడు. మీ మొదటి స్థితి కంటే కూడా కడపత స్థితి ఇంకా ఘోరాతి ఘోరముగా మార్చబడబోతుంది. ఎందుకు అంటే మీకు అసలు మెలకువే లేదు. మీరు చూస్తున్న వాటిని, వింటున్న వాటిని గ్రహించినటువంటి హృదయ కాఠిన్యముతో మీరు నింపబడ్డారని చెప్పేసి ఆ తరము వారిని ఏమని పిలుస్తున్నాడంటే వ్యభిచారం చేసినటువంటి వారి తరముగా పిలుస్తూ ఉన్నాడు, దుష్ట తరముగా పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఎవరిని అపవాది జయిస్తాడంటే మెలకువగా లేనటువంటి వ్యక్తిని, మెలకువగా లేనటువంటి కుటుంబాలను వాడు జయిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ విశ్రాంతి వెతుకుచూ ఎక్కడికి వెళ్ళింది? అది నీరు లేని చోట్ల తిరుగుతుందంట. ఏం చోట? నీరు. బైబిల్ గ్రంథంలో నీరు అనే మాటను చాలా వాటికి ఒక సాదృశ్యంగా దేవుడు వాడాడు. నీరు అనేది దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క శక్తికి, నూతనత్వానికి, వీటన్నిటికీ కూడా ఒక సాదృశ్యంగా దేవుడు వాడడం జరిగాడు. అంటే ఇది నీరు లేని చోట్ల అంటే ఎక్కడ ఎతుకుతుందన్నమాట? దేవుని యొక్క ఆత్మ లేని చోటు, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వని చోటు, దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి దేహాలను నూతనముగా మారాలి అనే ఆలోచన లేకోకుండా ఎంతకాలమైనా అదే జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రైస్తవులను ఏం చేస్తాడనమాట, ఇక్కడ ఇల్లు వదిలేస్తే ఇలాంటి ఇల్లు అన్నీ ఎతికితాడనమాట. ఎలాంటి ఇల్లు? 4 చెప్పాను నేను. ఎలాంటి ఇల్లు? వాక్యానికి విలువనివ్వని, వాక్య జ్ఞానం లేనటువంటి ఇల్లు. 2, దేవుని యొక్క ఆత్మ లేనటువంటి ఇల్లు. 3, దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి ఇల్లు. 4 ఏం చెప్పా? నూతన పరచబడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము ప్రతిరోజు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక వస్తువును తీసి వాడిన తర్వాత మరలా రేపు పొద్దున్న వాడాలంటే ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? కడుగుతాం లేదా? కడకుండా తినేస్తామా? తిన్నాం కదా. ఖచ్చితంగా ఏం చేయాలి? కడగాల. దేవుని యొక్క సన్నిధానంకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము చేత మనము ఏం చేయబడుతుండాలన్నమాట? ఏం చేయబడుతుండాలి? ఉదక స్నానము చేయబడుతుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చేత మనం ఉదక స్నానము చేయబడుతుండాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటలను బట్టి మన బ్రతుకు ఇలాగుందా లేదని చెప్పేసి మనం ఒకసారి చూసుకొని, అలా లేకపోతే కనుక అలాగ మారడానికి మనం ఏం చేయాలన్నమాట? ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటావో నీ దగ్గరికి అపవాది రావడానికి అవకాశం ఉండదు. ప్రతిరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రోజున నువ్వు ఎలా మారుతావంటే క్రీస్తు స్వరూపంలోనికి పరిపూర్ణంగా మార్చబడతావు. వాక్యాన్ని చదివేసి అయిపోయింది ఈరోజు పోర్షన్. ఆమేన్, దేవానికి స్తోత్రం. ఈరోజు 2 అధ్యాయాలు చదివేశాను. అయితే ఆ 2 అధ్యాయాల ద్వారా ఏమీ నేర్చుకోలేను. ఏం చదివావురా అని అడిగితే ఏ గ్రంథమో చెప్పడం, ఏ అధ్యాయమో చెప్పడం, ఆ అధ్యాయంలో ఏమి అర్థమైందో చెప్పడం. ఇంకా వాడు చదివి ఏ లాభం? దేనికోసం చదువుతున్నాడో? దేనికోసం? ఏదో చదివేశాను అంతే, అయిపోయింది. అర్థము కాకపోతే మనకు బోధించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి మంచి బోధకుడైనటువంటి దేవుని యొక్క సహాయంతో మనం చదివితే బైబిల్ గ్రంథం చాలా 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 స్పష్టంగా అర్థమయ్యే విధంగా దేవుడు బోధిస్తాడు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నీ దేవుని పాదాల యొద్దనే బైబిల్ నేర్చుకున్నాను. ఎవ్వడు ఏమీ చెప్పలేదు నాకు. దేవుని యొద్ద నేను మోకరించి ప్రార్థన చేసుకొని
మోకాళ్ళ మీద ఆ బైబిల్ చదువుతున్నప్పుడు అనేకమైన సంగతులు నాకు నేర్పించేవాడు దేవుడు. ఒకవేళ అక్కడ ఏదైనా డౌట్ వస్తే కనుక ఆ రోజున కనుక యూట్యూబ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఆ డౌట్ రిలేటెడ్గా ఓ మెసేజ్ ఉండేది. అక్కడ ఏదో ఒక దైవజనుడి ద్వారా ఆ మెసేజ్ ద్వారా నాకు ఎన్నో డౌట్స్ క్లారిఫై చేసేవాడు. అలా దేవుడు నేర్పించాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఎంతోమంది దైవజనుల మెసేజ్ నేను నా డౌట్స్ కొన్ని దేవుడు క్లారిఫై చేయడానికి ఎంతోమందిని వాడుకున్నాడు. అక్కడ మనం నేర్చుకోవాలని, మన హృదయాన్ని మార్చుకోవాలని, నూతనముగా మార్చబడాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన యొద్దకు అపవాది వచ్చి మనను జయించలేడు. నీరు లేని చోట్ల ఎదుగుతున్నాడు అంటాడు. ఏం లేని చోటు? నీరు. హల్లెలూయా, హల్లెలూయా. డైరెక్ట్గా వెళ్ళిపోదాం, మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 26 నుంచి చదువుదాం ఒకసారి. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంట మనల్ని ఏం చేస్తుందంట? వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. ఒక వెజ్జల్ని కానీ ఒక వస్తువును కానీ శుద్ధి చేయడానికి నీరు ఎంత ప్రాముఖ్యమో, ఒక దేహము, ఒకని ఆత్మ, ఒకని బ్రతుకును పరిశుద్ధపరచడానికి దేవుని యొక్క వాక్యము అలాంటిదన్నమాట. హల్లెలూయా. అందుకే నీరు అనేది దేనికి సాదృశ్యంగా ఉందన్నమాట ఇక్కడ? దేని యొక్క వాక్యానికి. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే, ఆ వాక్యము నిన్ను పరిపాలిస్తుంటే, ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటే పాప సంబంధమైనది ఏది కూడా నీ దగ్గరికి రాదు. నీ వాక్యమున పాదములకు దీపమున త్రోవకు వెలుగున్నది. వాక్యము వెల్లడి అగుడ తోడనే అక్కడ ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, ఆ అపవాది అపవిత్రాత్మ ఎక్కడ ఎదుగుతుందనమాట? నీరు లేని చోట్ల, నీరు లేని చోట్ల, వాక్యానికి చోటు ఇవ్వని చోటు ఎక్కడైతే ఉందో, ఏ దేహంలో ఉందో ఆ వాక్యము లేని చోట్ల వాడు వచ్చి ఏం చేస్తాడనమాట? కూర్చుంటాడనమాట. హల్లెలూయా. యోహాను సువార్త 3:3 చెప్తాడు ఏమనంటే, ఏమంట? అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు కానీ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసిట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. హల్లెలూయా. ఒక మనుష్యుడంట దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు చెప్తున్నాడు నీటి మూలముగా ఆత్మ మూలముగా. చాలామంది అనుకుంటారు నీటిలో తొట్లో ముంచేస్తే సరిపోతాను. అలాగైతే ఏముంది? అందరిని ముంచేయచ్చు. హల్లెలూయా. అక్కడ సాదృశ్యంగా మనము పాత రోత జీవితాన్ని సమాధి చేస్తున్నామని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవడానికి జరిగే ప్రాసెస్ అది. ఇది బాప్టిజం. అయితే ఇక్కడ అసలైన నీరు ఏంటనమాట? నీటి మూలంగా జన్మించడం. ఈ వాక్యము ఏదైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఇంతవరకు జీవించిన జీవితము కాదు, ఇదిగో ఇదే అసలైన జీవితమని ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యం ద్వారా నువ్వు జన్మించావు. హల్లెలూయా. ఆ వాక్యం ద్వారా మనం జన్మించాం.
అలా జన్మించినప్పుడే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీరు లేని చోట్ల ఆ ఆత్మ తిరుగుతుందంటే వాక్య జ్ఞానం కానీ వాక్యాన్ని కానీ చోటు లేని చోటు మరి ఆ ఆత్మ వెతుకుతూ ఉంటాడన్నమాట. వెతికి ఎవరు దొరుకుతారా అని చెప్పేసి వాడు చూసి ఆ దేహంలో ప్రవేశిస్తాడు. అది దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడ్డాం అనుకో, మన ఎద్దుకు వస్తాడా వాడు? వస్తాడా? యోహాను భక్తుడు చెప్తాడు, మొదటి యోహానులో 4వ అధ్యాయము 4వ వచనం చెప్తాడు. ఏమంట? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించినారు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు, మళ్ళీ ఏముంది? దేవుని యొక్క వాక్యం ఉంది. మళ్ళీ ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది. మళ్ళీ ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 నీలో ఉంటే అపవాది వచ్చి జయించగలడా? పరిశుద్ధాత్మ గురించి దేవుడు ఏమని అంటాడంటే, శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని మీకు అనుగ్రహించాను కానీ పిరికి ఆత్మని మీకు ఇవ్వలేదు. ఈ శక్తియు అపవాదిని గద్దించడానికి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ అపవాది మనల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నాడో, ఎలాంటి అట్రాక్షన్స్కు మనలో ఆకర్షింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, వీటినన్నిటినీ కూడా జీయింప చేసేదనమాట. ఏంటనమాట? ఆయన ఇచ్చే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇది అపవాది తంత్రము, ఇది అపవాది ఆలోచన అని చెప్పి మనము ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా, పడిపోకుండా తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటాం అన్నమాట. హల్లెలూయా. ఈ అపవిత్రాత్మ ఎవరిలో ప్రవేశిస్తుంది అనమాట? ఎవరిలో ప్రవేశిస్తుంది? మొట్టమొదటిగా మెలకువ లేనటువంటి వారిలో ప్రవేశిస్తాడు. 2, వాక్య జ్ఞానము లేనటువంటి వారిలో ప్రవేశిస్తారు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యానికి చోటు లేకోకుండా, వాక్యమే మనకి ప్రధానము, మనుషుల కట్టడలు కాదు, మనుషులు పెట్టినటువంటి పద్ధతులు కాదు, వాక్యమే. ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి వెళుతున్నప్పుడు, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు అపవాది మనలను జయించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎలాంటి కుతంత్రముల చేత మనుషులు వచ్చినా, ఎలాంటి లోక జ్ఞానముతో మనుషులు వచ్చినా కూడా, లోక జ్ఞానమునకు మించిన జ్ఞానము వాక్యమై ఉన్నటువంటి ఆ యేసు నీలో ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. నీకు శక్తిని ఇవ్వగలిగినటువంటి ఆ ఆత్మ చేత మనల్ని నింపి మనల్ని నడిపిస్తాడు. కనుక మరొకసారి అపవాది వచ్చి ఆ దేహంలో ప్రవేశించలేదు. అపవిత్రాత్మను ఒక దేహంలోంచి వెళ్ళగొట్టామంటే ఆ దేహం ఎలా మారాలంటే మెలకువ కలిగినదిగా మారాలి, అంటే ప్రార్థించేవారుగా మార్చబడాలి. 2, వాక్య జ్ఞానము చేత నింపబడాలి. దేని చేత? వాక్యము చేత నింపబడాలి. 3, దేవుని ఆత్మ చేత వారు నడిపింపబడాలి. దేవుని శక్తిని ప్రతిరోజు పొందుకుంటూ నూతనత్వంలోనికి నడిపింపబడ్డానికి ఎప్పుడైతే వారు అవకాశం ఇస్తారో మరొకసారి ఆ దేహంలోనికి అపవాది ప్రవేశించలేడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరము కూడా మరి మెలకువ కలిగి జీవిద్దాం. ఒక మాట చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయము 9, 10 వచనం చదువుదాము. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము, అంటే ఆయన వాక్యము నిలిచిన గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయచాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనము వెలిగింపబడిన తర్వాత మనలో ఏ బీజం ఉండాలన్నమాట? దేవుని బీజం అంటే ఇక్కడ వాక్యము.
విత్తనం అనమాట. అది బీజం అంటే ఏంటనమాట? విత్తనం. విత్తనం దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనము ఎవరి పిల్లలం అవుతాం? దేవుని పిల్లలు. దేవుని పిల్లలను సైతాన్ని కూడా జయించుకెళ్ళా అదనమాట. హల్లెలూయా. ఇక్కడ అపవిత్రాత్మ నీరు లేని చోట్ల వెతుకుతుందంటే, ఏం లేని చోట నీరు. నీరంటే ఎవరైతే దేనిక వాక్య జ్ఞానం లేకోకుండా, దేనిక వాక్యానికి వారి హృదయంలో చోటు ఇవ్వకోకుండా, ఎవరైతే దేవుని ఆత్మ శక్తి చేత నింపబడుకోకుండా, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుకోకుండా, ఎవరైతే ప్రార్థించుకోకుండా ఉంటున్నారో ఆ దేహాలను మరలా వాడు ఏం చేస్తాడన్నమాట? జయిస్తాడు. అప్పుడు ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమవుతుందన్నమాట? చాలా చాలా హీనాతిహీనంగా అవుతుంది అన్నమాట. ఇక వారిని ఎవరు కూడా బాగుపరచలేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. కనుక మెలకు కలిగి మనం జీవిద్దాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక.